తూకంతోటి బంగారు చేసిండ్రు, కిలోల కిలోల భూమి డాక్యుమెంట్లు తీసుకున్నారు. ఎక్కడ పోయి నేను అడుగుతున్నాం, మేము కూడా అడుగుతున్నాం. అవన్నీ బుట్టదాగలు చేసి సిట్ వేసి, సిట్ అధికారిని వాళ్ళ కనసైగల్లో ఉండే అధికారిని వేసి ఆ బంగారు, ఆ డబ్బులు, ఆ ప్రాపర్టీలు అన్నీ కూడా కల్వకుంట్ల కుటుంబం మెక్కేసి ఆ కేసుని నిర్వీర్యం చేసి ఈరోజు మీరన్న ఫోన్ ట్యాపింగ్లో అనేక హార్డ్ డిస్క్లు ధ్వంసం చేశారు కదా. హార్డ్ డిస్క్లలో ఇటువంటి ఎన్నో ఉండొచ్చు సమాచారాలు. దేశద్రోహులు ఉండొచ్చు, రాష్ట్రద్రోహులు ఉండొచ్చు, స్మగ్లర్స్ ఉండొచ్చు, కిడ్నాపర్లు ఉండొచ్చు, డ్రగ్స్ వాళ్ళు ఉండొచ్చు, నయం లాంటి వాళ్ళు ఉండొచ్చు, భూ కబ్జాదారులు ఉండొచ్చు. అవన్నీ వాయి కదా, అవన్నీ రికార్డ్స్ పెట్టి మనం అవన్నీ రికార్డ్స్ చేయడం అవి తీస్తే డెఫినెట్లీ అటువంటి విషయాల్లో అంటే ఇంకా కూడా టైం ఉంది. 5 నెలలే అండి. రేవంత్ అన్న అంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం ఎట్లుంటుంది, పరిపాలన ఏ రకంగా ఉంటుంది, ఏ రకమైనటువంటి ఈ అడుగులు పడతాయి రాబోయే రోజుల్లో అన్నది ఓన్లీ 5 months మాత్రమే. ఆ 5 monthsలో మనం 3 months పైన ఎలక్షన్ కోడ్లోనే ఉన్నాం కనుక ఇంకా ముందు ముందు చూస్తారు. బరాబర్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది విశ్లేషకులు కూడా అంచనా వేయలేనటువంటి మంచి స్పష్టమైన ప్రజల గుండెలకు అతుకునేది ప్రజల సంక్షేమము, ఈ రాష్ట్ర అభివృద్ధి సమపాలలో ముందుకు పోయేటట్లు మాత్రం చేయగలుగుతారు రేవంత్ అన్నటువంటి నమ్మకం